వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ 360. నిన్న మొన్నటిదాకా టీటీడీ చైర్మన్కి ఈఓకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీఎం వర్సెస్ టీటీడీ చైర్మన్ మధ్య జగడం జరుగుతోంది. ఇంతకీ కనుమూరి బాపిరాజుకి కిరణ్ కుమార్ రెడ్డికి రిలేషన్ ఎందుకు జడింది? సై అంటే సై అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని దర్శించుకునే భక్తులకు అన్న ప్రసాదాలు ఉచితంగా టీటీడీ అందజేస్తుంది. ఇక దర్శనం అనంతరం భక్తులందరూ ప్రీతిపాత్రంగా భావించే లడ్డూలకు ఉండే డిమాండే వేరు. 3 ఏళ్ల క్రితం వరకు 1,30,000 లడ్డూలు తయారయ్యేవి. అయితే ఇప్పుడు డిమాండ్ భారీగా పెరిగి రోజు 3 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తున్నారు. లడ్డూల తయారీలో 9,000 లీటర్ల నెయ్యిని వాడుతున్నారు. ఈ నేతి కాంట్రాక్ట్ కోసం భారీ స్థాయిలో డిమాండ్ ఉంది. అయితే సీఎం సొంత జిల్లాలో బాలాజీ డైరీ నుంచి నెయ్యిని టీటీడీ కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. దీనికి రాజకీయ కారణాలే కారణంగా కనిపిస్తుంది. ఇందుకు టీటీడీ చైర్మన్ బాపిరాజు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మధ్య సఖ్యత లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది అంటున్నారు. వీరిద్దరి మధ్య పరిస్థితి నువ్వా నీనా అన్నట్టు తయారైంది అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన బాలాజీ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడానికి టీటీడీ సిద్ధపడకపోవడమే సీఎం అసహనానికి కారణమవుతోంది. ప్రతిరోజు టీటీడీకి 9,000 లీటర్ల నెయ్యి అవసరం. అయితే చిత్తూరులోని బాలాజీ డైరీకి రోజు 4,000 లీటర్ల సామర్థ్యం ఉంది. దీంతో టెండర్ ప్రక్రియలో పాల్గొనకుండా కలెక్టర్ సిఫార్సుతో ఈ ఏడాది ఏప్రిల్ 30న కర్ణాటక సొసైటీ సరఫరా చేస్తున్న ధరకే తాము రోజు 3,000 లీటర్ల నెయ్యిని సరఫరా చేస్తామని టీటీడీకి విజ్ఞప్తి చేసింది. దీంతో టీటీడీ నిబంధనల మేరకు బాలాజీ డైరీ నెయ్యి శాంపిల్స్ టీటీడీ ల్యాబ్ తో పాటు హైదరాబాద్లోని ఎన్సీఎంఎస్ ల్యాబ్ కు పంపి పరీక్షలు జరిపించారు. పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయినా టీటీడీ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. దీంతో జూన్, జూలైలో మరోసారి తమ విజ్ఞప్తిని పరిశీలించి కొనుగోలు చేయాలని బాలాజీ డైరీ ప్రతినిధులు టీటీడీని కోరారు. అందులోనూ సీఎం సొంత జిల్లాలో ఉన్న డైరీ కావడం, కొనుగోలు చేస్తే పాడి రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్న భావనతో సీఎం మరోసారి నెయ్యి కొనుగోలు ప్రతిపాదనను తన అనుచరుడైన పాలక మండలి సభ్యుడు జీవీ శ్రీనాథ్ రెడ్డి ద్వారా బోర్డు దృష్టికి తీసుకెళ్లినా చైర్మన్ బాపిరాజు ఎలాంటి కారణం లేకుండానే తోసిపుచ్చారు. బాలాజీ డైరీ నుండి టీటీడీ నెయ్యి కొంటే వ్యాట్ ద్వారా 14.5% పన్ను రాష్ట్ర ఖజానాలో జమ అవుతుంది. అదే కర్ణాటక సొసైటీ ద్వారా అయితే వ్యాట్ ఆ రాష్ట్రానికి వెళ్తుంది. మరి ముఖ్యంగా సీఎం సొంత జిల్లా వాసులకు లాభదాయకమైన ఈ ప్రతిపాదనను బాపిరాజు వ్యతిరేకిస్తూ ఉండడంతో ఆవు నెయ్యి వీరి మధ్య విభేదాలను మరింత పెంచుతోంది.